జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యం గత నెలలో మదురైలో జరిగిన మురుగన్ భక్తుల ర్యాలీలో ఆయన చేసిన ప్రసంగం. ఆ సభలో చేసిన వ్యాఖ్యల వల్ల స్థానిక పోలీసులకు అవమానమైనట్టు అక్కడి వాంజినాథన్ పోలీస్ స్టేషన్ అధికారుల అభిప్రాయం. ఈ మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్లు 196, 1, 299, 302, 353, 1, 2 కింద కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా ర్యాలీకి హాజరవ్వడం, అన్నమలైతో కలిసి పాడిన పాటలు పోలీసులపై దూషణలకు దారితీసినట్టు, ప్రాంతంలో ఉద్రిక్తతను పెంచే విధంగా ప్రసంగం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై అన్నానగర్ పోలీస్ స్టేషన్ వారు దర్యాప్తు ప్రారంభించారు. సభలో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకుని లో పూర్తి వివరాలు నమోదు చేశారు. ఇది ప్రస్తుతం రాజకీయంగా సంచలనం సృష్టించిన అంశంగా మారింది.